సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం అయితే తాళపత్ర గ్రంథాలకు నిలయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ రాష్ట్ర పరిశోధనా సంస్థ ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి పొందిన ఏకైక ప్రాచ్య లిఖిత భాండాగారం. 8 దశాబ్దాలుగా పండితులకు నెలవై, పరిశోధకులకు కల్పుతరువై, సాహిత్యానికి సంస్కృతికి అపారమైన సేవ చేస్తుంది. ఈ సంస్థ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మన దేశంలో విద్యను పవిత్రంగా, దైవ సమానంగా చూడడం వేల సంవత్సరాల నుండి వస్తున్న సంప్రదాయం. పరమ ప్రమాణాలైన గ్రంథాలన్నీ నాడు మహర్షులచే రచించబడ్డాయి. విద్యను అందిస్తున్న ప్రదేశాలు దేవాలయాలతో సమానం. అందుకే ప్రముఖ దేవాలయాలు ఆదాయంలో కొంత భాగం విద్యాభివృద్ధికి కేటాయించడం మనకు విదితమే. ఇదే మార్గంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆదాయంలో కొంత భాగాన్ని విద్యాభివృద్ధి కోసం, భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం వెచ్చించడం అనేది ఎప్పటి నుండో జరుగుతుంది. సంస్థ ఎన్నో అమూల్యమైన గ్రంథాలను పరిష్కరిస్తూ ప్రచురించడం ప్రధాన కర్తవ్యంగా సంస్థ భావించింది. ఈ సంస్థలో కేసి వరదాచార్యర్, మానవల్లి రామకృష్ణ కవి, డిటి తాతాచార్య, వేటూరి ప్రభాకర్ శాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, ఎన్ అయ్యాస్వామి శాస్త్రి, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి ఉద్దండ పండితులు సంస్థకు పనిచేస్తూ గ్రంథాలను సేకరిస్తూ, పరిష్కరణ చేసి ప్రచురిస్తూ తమ ప్రతిభా పాటవాలతో సంస్థకు మంచి పేరు తెచ్చారు. ఎందరో పండితులు రాసినవి సాహిత్య, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన ఆంగ్ల, సంస్కృత, తెలుగు భాషల్లో పరిశోధనాత్మక వ్యాసాలు ఈ జర్నల్స్లో వెలువడినాయి. సంస్థ గ్రంథాలయంలో చిన్న చిన్న రాత ప్రతుల్ని మ్యానుస్క్రిప్ట్ నోటీస్ అనే పేరుతో వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో ఓఆర్ఐలో ఉన్నటువంటి రాత ప్రతులను పరిశీలిస్తూ, మూల ప్రతులను సేకరిస్తూ సంరక్షణ చేస్తుంది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర రాష్ట్ర పరిశోధనా సంస్థలో రాతప్రతులు టీటీడీ వారు ఇచ్చినవి 7,258, మెద్రాస్ ప్రభుత్వ తాళపత్ర గ్రంథాలయం నుండి వచ్చినవి 2,215 కాగా, వీటితో పాటు సంస్థ తరపున సంస్థలో పనిచేసిన పరిశోధక పండితులు సేకరించిన 194 ఉన్నాయి. మొత్తం 9,667 రాత ప్రతులున్నాయి. ఈ రాత ప్రతుల్లో 7,714 తాళపత్ర ప్రతులు కాగా, కాగితపు ప్రతులు 1953 ఉన్నాయి. వీటిని సంస్థలోని సిబ్బంది శాస్త్రీయమైన పద్ధతిలో శుభ్రపరిచి సంరక్షిస్తున్నారు. రాష్ట్ర పరిశోధనా సంస్థలోని రాతపత్ర ప్రతుల గ్రంథాలయం పైన అంతస్తులో పాత పుస్తక గ్రంథాలయం ఉంటుంది. సంస్థ సేకరించిన గ్రంథాలు అన్నీ 1806 నుండి 1950 మధ్యకాలంలో ముద్రించబడిన గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. అరుదైన గ్రంథాలు ఈ గ్రంథాలయంలో చూడవచ్చు. ఉదాహరణకు గజ వైద్యము, గణిత శాస్త్రము, గారడీ విద్య, కొక్కోకము, కళాశాస్త్రము, నామలింగానుశాసనం, హైలక్షణ విలాసము, శిఖామణి వచనము, కాలజ్ఞానం, వాస్తుసారము, బాలగ్రహ చికిత్స మంత్రము, శకునశాస్త్ర గ్రంథాలు, రామాయణ, మహాభారత, కావ్య, ప్రబంధ శాస్త్రాలకు సంబంధించిన అనేకమైన మొదటి ముద్రణ గ్రంథాలు ఈ గ్రంథాలయంలో లభిస్తున్నాయి. తెలుగు గ్రంథాలే కాకుండా సంస్కృతం, తమిళం, ఆంగ్ల గ్రంథాలు కూడా ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. తెలుగు ప్రాచీన సాహిత్యం మీద పరిశోధనలు చేసే ప్రతి పరిశోధకుడికి, సాహిత్యాభిలాషులకు ఈ గ్రంథాలయం ఉపకరిస్తుంది. రాష్ట్ర పరిశోధనా సంస్థలో నెలకొన్న గ్రంథాలయాల్లో నూతన పుస్తక గ్రంథాలయం ఒకటి. పాత పుస్తక గ్రంథాలయంలో 1800 నుండి 1950 మధ్యకాలంలో ముద్రించబడిన పుస్తకాలు ఉంటే, ఈ నూతన పుస్తక గ్రంథాలయంలో 1950 నుండి నేటి వరకు ముద్రించబడిన పుస్తకాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే రాత ప్రతులు కలిగినటువంటి అతిపెద్ద గ్రంథాలయాల్లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధనా సంస్థ చాలా విశిష్టమైనదిగా మనం చెప్పవచ్చు. ఈ సంస్థలో ముఖ్యంగా తాళపత్ర గ్రంథ సేకరణ మరియు వాటి నిలువ ఉంచుకోవడం, ఆ తరువాత చేసే ప్రక్రియ పరిష్కరణ అనేది ఒక శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రాచ్య పరిశోధనా సంస్థ లక్ష్యాలలో ఈ గ్రంథాలను, తాళపత్ర గ్రంథాలను తీసుకొని అనుభవజ్ఞులైనటువంటి ఆచార్యుల చేత పరిష్కరింపజేసి ప్రచురించడం ప్రాచ్య పరిశోధనా సంస్థ లక్ష్యాల్లో ఒకటి. ఈ లక్ష్యాల్లో భాగంగా ప్రాచ్య పరిశోధనా సంస్థ ఇప్పటి వరకు 59 తెలుగు గ్రంథాలను, సుమారు 45కు పైగా సంస్కృత గ్రంథాలను, 1-2 ఆంగ్ల గ్రంథాలను ప్రచురించింది. వేరువేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలను కావచ్చు, కాగితపు రాతప్రతులను కావచ్చు సేకరించి సంస్థలో పెట్టడం మొదటి విధానం. అయితే ఆ తీసుకొచ్చినటువంటి గ్రంథాలను, తాళపత్ర గ్రంథాలు అనేటువంటి వాటిని జాగ్రత్తగా రకరకాలైనటువంటి ద్రష్టం కానటువంటి కొన్ని రకాలైనటువంటి ద్రావకాలతోటి వాటిని శుభ్రపరిచి ఆరబెట్టి ఆ తర్వాత వాటన్నిటిని కూడా స్కాన్ చేసి భద్రపరచడం రెండో పద్ధతి. మూడోది
అందులో ఉన్నటువంటి అనేక సమాచారాలను అది ఏ రకమైనటువంటి గ్రంథము, ఏ రకమైనటువంటి పురాణము, ఎలాంటి సంకీర్తన, లేకపోతే ఏంటనేటువంటి విషయ నిర్ధారణ చేసి వాటన్నిటి కూడా ముద్రించి పుస్తక రూపంలోకి తీసుకురావడం అనేటువంటిది మూడవ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం.